బెల్లంపల్లి నియోజకవర్గం. మాకు ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని రైతు బంధు వస్తుండే. ప్రతి సంవత్సరం రంజాన్ పండుగ కానీ మాకు దసరాకు కానీ లేడీస్కు చీరలు వస్తుండే. అలాగే మాకు రోడ్ల సౌకర్యం ఉండే, నీటి సౌకర్యం ఉండే. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడ నుంచి మాకు నీళ్ళ సౌకర్యం లేదు. అలాగే ముసలోళ్ళకు పింఛను కూడా 4,000 ఇస్తానని 2,000 ఇస్తున్నాడు. ఎవరు కూడా అందరూ ముసలోళ్ళు కూడా మాకు పింఛను కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా మా ప్రభుత్వం మంచిగా ఉండే, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచిగా లేదు అని అందరూ కూడా బాధపడుతున్నారు. అలాగే రైతులకు రుణమాఫీ లేదు, రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలేదు. మరి రైతులకు రైతు బంధు ఇస్తానని కూడా రైతు బంధు లేదు, ఏం లేదు. అందరూ ఈ ప్రభుత్వం చేయబట్టి బాగా అందరూ బాధపడుతున్నారు. ఈ ప్రభుత్వం మాకేమీ మేలు చేయట్లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు అంత మేలు జరిగింది. నేను గత 30 సంవత్సరాల నుంచి గోదావరి కల్లో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాను. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఫ్రీ బస్సు పెట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. అసలు ఈ తెలంగాణలో ఇంతవరకు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నది ఎన్నడూ చూడలే. ప్రతి డ్రైవరు రోడ్డున పడి అసలు బతుకు దిక్కుతోచని పరిస్థితిలో ఏర్పడ్డారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అసలు ఏదో చేస్తుందని ప్రభుత్వం మీద ఎన్నో ఆశలతోటి బతుకుతున్న మాకు సరైన సమయానికి పింఛన్లు రాక, రైతు బంధు పడక, 2,500 అసలు ఏ ప్రభుత్వ హామీ ఇచ్చిన ఒక్క హామీని నెరవేర్చుకుంటా దొంగ హామీలతోటి వచ్చిన ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్పి మా ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఫ్రీ గ్యాస్ అని ఫ్రీ గ్యాస్ లేదు, కరెంటు బిల్లు ఫ్రీ అని 0 అని అన్నాడు, అది కూడా లేదు. మరి నీళ్లు సరిగా రావట్లేదు, నీళ్లు కూడా వదిలిపెడతాను లేదు. 3 గంటలకి అంటే ఎక్కువ లేదు నీళ్లు, అసలుకి సరిపోవటానే లేదు. ఎండలు తెచ్చుకుంటున్నాం బయట పోయి, ఇళ్ళల్లో ఈ పన్నులు కడుతున్నాం బాగా, ఇంటి పన్నులు, పంపు పన్నులు అన్నీ కడుతున్నాం. 0 అని అది కరెంటు బిల్లులు కూడా కట్టాలంట. ఏదండి ఏం చేశారు మాకు? అసలుకి ఏం చేయలేదు. 0 అని కరెంటు బిల్లు కట్టాలంట. ఇప్పుడు మాకు 0 అని మేము సంబరం పడినాం. ఏడా 0 కట్టాలంట, కట్టాలా ఇప్పుడు.